తెలుగు సినీ పరిశ్రమలో బాలనటుడిగా రంగప్రవేశం చేసి 5 దశాబ్దాల నుండి తనదైన ముద్ర వేసి నటుడిగా అప్రతిహత విజయాలతో కోట్లాది మంది అభిమానుల హృదయాలు గెలుచుకున్న నందమూరి బాలకృష్ణ 66వ జన్మదినోత్సవ వేడుకలు ఒంగోలులో ఘనంగా నిర్వహించారు. 35వ డివిజన్ మంగమూరు రోడ్లో మ్యాక్స్ సెంటర్లో ఏర్పాటు చేసిన బర్త్డే కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, బాలయ్య అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నటుడిగా, ఎమ్మెల్యేగా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చైర్మన్గా బహుముఖ సేవలందిస్తూ 52 సంవత్సరాలుగా ప్రతి జోనర్లో అద్భుతమైన పాత్రలు పోషించి కోట్లాది మంది అభిమానుల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్న పద్మభూషణ్ బాలయ్య మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య ఆకాంక్షించారు. జన్మదిన కేకును కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. అక్కడికి వచ్చిన ప్రజలకు అల్పాహారం, మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. శ్రీకాళహస్తి దేవస్థానం బోర్డు సభ్యురాలు కుసుమకుమారి, పాటిబండ్ల వెంకటేశ్వర్లు, మండవ మురళీకృష్ణ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, బాలయ్య అభిమానులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమ నిర్వహణ అంతా కెమెరా కట్ట వస్తావు. నందమూరి తారక రామారావు తనయుడు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కేక్ కట్ చేయడం జరుగుతూ ఉంది. ఆయన కుటుంబం శాసనసభ్యులుగానే కాకుండా నందమూరి బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చైర్మన్గా పనిచేస్తూ ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందిస్తూ సర్వీస్ చేయడం సంతోషించదగ్గ విషయం. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మంగళూరు 35వ డివిజన్లో కార్యకర్తలు, అలాగే ఎన్టీఆర్ అభిమానులు, అలాగే నందమూరి బాలకృష్ణ అభిమానులు అందరూ కలిసి ఈరోజు కేక్ కట్ చేసుకున్న దానికి నేను ముఖ్య అతిథిగా పాల్గొంటున్నాను. సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారం. మన అన్న తారక రామారావు గారి తనయుడు, అలాగే మరి ముద్దు బిడ్డ అయ్యి ఆయన రాజకీయంగా కానీ నటనలో కానీ ఆయనకంటూ ఒక ఇమేజ్ని సంపాదించుకున్నటువంటి నందమూరి బాలకృష్ణ గారికి 66వ జన్మదిన శుభాకాంక్షలు మరొకసారి. కేక్ కటింగ్ కార్యక్రమం కూడా జరగబోతుంది. ఈ కార్యక్రమానికి చేసినటువంటి ముఖ్య అతిథి మతం మురళి గారు, సీతారామయ్య గారు, కుసుమకుమారి గారు, శ్రీకాంత్ గారు, అందరికీ కూడా గోడపాటి హనుమంతరావు గారు